పెళ్లి చేసుకోకపోతే బతికి వేస్ట్. పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటేనే లైఫ్ కంప్లీట్ అవుతుంది. పెళ్లి లేకపోతే ఎవ్వరు భూమి మీదకే వచ్చేవాళ్ళు కాదు. నువ్వు పెళ్లి చేసుకోను అంటున్నావు అంటే నీలో ఏదో బయోలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టే. ఇలాంటి పాత ఒపీనియన్స్ని పక్కన పెట్టి ఏదైనా కొత్తగా మాట్లాడదాం. మ్యారేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఇంతకుముందు మ్యారేజ్ ఎందుకు చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నారు, ఇలాంటి విషయాల గురించి ఒపీనియన్స్ పక్కన పెట్టి నిజాలు మాట్లాడదాం. అందరి లైఫ్లో మ్యారేజ్ ప్లేస్ ద మేజర్ రోల్. అప్పటి వరకు మనం ఉన్న ప్రపంచం నుంచి కంప్లీట్లీ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేంత పవర్ ఉన్న కాన్సెప్టే మ్యారేజ్. కానీ ఒక ఫకింగ్ ఫోన్ కొనే ముందు కొన్ని డేస్ రీసెర్చ్ చేస్తాం. పర్ఫార్మెన్స్, ఫీచర్స్, బడ్జెట్ అన్నిటి గురించి తెలుసుకుంటాం. ఒక ల్యాండ్ కొనేటప్పుడైతే ఇంకా చెప్పనవసరం లేదు. నెలలు ఫెసిలిటీస్ గురించి, సేఫ్టీ గురించి, ఫ్యూచర్ గురించి అన్నీ తెలుసుకోవడానికి మొత్తం దాని మీదనే పడతాం. మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించే ఇంత స్టడీ చేసే మనం లైఫ్ మ్యాటర్ అని చెప్పుకునే పెళ్లి వచ్చేసరికి పేరెంట్స్ చేసుకోమంటున్నారని, ఏజ్ ఎక్కువైపోతుంది అని, కోరికలు ఎక్కువైపోతున్నాయని, సొసైటీలో పెళ్లి మ్యాండేటరీ అని ఏవో షిట్టి రీజన్స్ పెట్టుకొని పెళ్లి గురించి ఏం తెలుసుకోకుండా ఆల్రెడీ ఎవరో మన తలరాతలో పెళ్లిని రాసి పెట్టినట్టు ఫీల్ అయ్యి బ్లైండ్గా అడుగు పెడతాం. కానీ బ్లైండ్గా అడుగు పెడుతున్నామని ఫీల్ కాము, అన్ని తెలిసి చేసుకుంటున్నామని ఫీల్ అవుతాం. ఎందుకంటే మనం పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలని, పెళ్లి లేకుండా బతకలేమని ఆల్రెడీ బ్రెయిన్లో సేవ్ అయి ఉంది. కాబట్టి ఆల్రెడీ బ్రెయిన్లో పెళ్లి చేసుకోవాలని సేవ్ అయిపోయినాక పెళ్ళి అంటే ఏంది, ఎందుకు చేసుకుంటున్నాం, ఎందుకు ఫాలో అవ్వాలి, ఎందుకు అవుతున్నాం, మనకు పెళ్లి సూట్ అవుతుందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ మన బ్రెయిన్లోకి వచ్చే ఛాన్సే ఉండదు. ఒకవేళ వచ్చినా వాటికి మన దగ్గర లాజికల్ ఆన్సర్ మాత్రం ఉండదు. బికాస్ వీఆర్ బ్రెయిన్ వాష్డ్. ఒక థాట్ని క్వశ్చన్ చెయ్యనీయకుండా పదే చెప్పి వేరే వాళ్ళని అదే థాట్ నమ్మేలా చేసి తర్వాత అది వాళ్ళ ఓన్ థాట్ అని నమ్మించేలా చేయడమే బ్రెయిన్ వాషింగ్. ఎప్పుడైతే ఒకరి వల్ల మనం బ్రెయిన్ వాష్ అవుతామో అప్పటి నుంచి వాళ్ళ థాట్స్ని మన థాట్స్ అని ఫీల్ అవుతాం. మనకి ఇంటర్నల్గా నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉంది కాబట్టి చేసుకుంటున్నాం అనే కన్క్లూజన్కి వస్తాం. దాన్ని జస్టిఫై చేసే ఆన్సర్స్ కోసం వెతుకుతూ ఉంటాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రెయిన్ వాషింగ్. ఈ పని చేయడానికి మనం ఇష్టంగా హైర్ చేసుకున్న ఎంప్లాయీసే మన పేరెంట్స్, చుట్టాలు, గాలికి పోయే గొట్టంగాలు. వీళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే సింపుల్ రీజన్, వాళ్ళు కూడా బ్రెయిన్ వాష్ అయినారు. వన్స్ యు ఆర్ బ్రెయిన్ వాష్డ్, యూ స్టార్ట్ బ్రెయిన్ వాషింగ్ అదర్స్. మన పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ బ్రెయిన్ వాష్ చేసినారు, వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ బ్రెయిన్ వాష్ చేసినారు. అసలు ఇంత పవిత్రమైన పెళ్లిని బ్రెయిన్ వాష్ చేస్తే గానీ మనం ఫాలో అవ్వలేమా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం దేవర కథ తెలుసుకోవాలి. వి షుడ్ అండర్స్టాండ్ ద రూట్స్ ఆఫ్ మ్యారేజ్. లెట్స్ పుట్ హ్యూమన్ ఎవల్యూషన్ ఇన్ 5 stages: హంటింగ్, ఫార్మింగ్, సివిలైజేషన్, రిలీజియన్ అండ్ modern. First stage, hunting. As per anthropology, there is no concept of marriage in hunting stage. ఎవరిని పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు. తినాలనిపిస్తే హంటింగ్ చేసి తినేవాళ్ళు, నిద్ర వస్తే వాడుకునేవాళ్ళు, సెక్షువల్ ఫీలింగ్స్ వస్తే అప్పుడే క్యారీ అవుట్ చేసేవాళ్ళు. మనకి 1 night స్టాండ్ అనేది ఒక ఫ్యాన్సీ కాన్సెప్ట్ అవ్వచ్చేమో కానీ వాళ్ళకి అదొక సర్వైవల్ ఇన్స్టింక్ట్. నా వైఫ్, నా ఫ్యామిలీ, నా పిల్లలు ఇవన్నీ ఏవి లేవు. అందరూ ఒక ట్రైబ్స్గా ఫామ్ అయ్యి కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళకి పుట్టే పిల్లల్ని చూసుకునే ప్రాసెస్లో కూడా ట్రైబ్స్ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇంకా ఆ టైంలో చాలాసార్లు ట్రైబ్స్లో మేట్ ఎక్స్చేంజ్ కూడా జరిగేది. అంటే ఈ ట్రైబ్లో ఉన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అటు సైడ్ పంపించి అటు సైడ్ ఉన్న పర్సన్తో ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ రైట్ ఆర్ రాంగ్ అనడానికి పాయింటే లేదు. వాళ్ళకి అప్పుడు అట్లా సూట్ అయింది, అట్లనే ఉన్నారు. సెక్స్, చిల్డ్రన్, ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి పెళ్లి అవసరం మాత్రం రాలేదు. బికాస్ హంటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. తిన్నామా, పడుకున్నామా, తెల్లరిందా. ఆ తర్వాత స్టేజ్లో హ్యూమన్స్ క్రియేట్ చేసిన కాన్సెప్టే ఫార్మింగ్, వ్యవసాయం. ఫార్మింగ్ ఈజ్ ఆల్ అబౌట్ టుమారో, ఫ్యూచర్. అందరూ ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత విలేజెస్ ఫామ్ అయినాయి, ప్రాపర్టీస్ వచ్చినాయి, లైఫ్లో స్టెబిలిటీ పెరిగింది. అప్పుడే రిచ్, పూర్ అని డిఫరెన్షియేట్ చేయడం కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అందరికి ఆస్తులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఆస్తులను ఎవరు అనుభవిస్తారు అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఎంత సంపాదించినా అది వాడు అనుభవించకపోతే చిన్న కొరత ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరో వాళ్ళకి తెలవడం మ్యాండేటరీ అయిపోయింది. సో దట్ దే కెన్ గివ్ దేర్ ప్రాపర్టీస్ టు దేర్ చిల్డ్రన్. అందుకోసం వాళ్ళు ఫామ్ చేసుకున్న కాన్సెప్టే పేర్ బాండింగ్.
వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ మ్యారేజ్. ఫార్మింగ్ స్టేజ్ లో మ్యారేజ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి స్టేబుల్ గా సెక్షువల్లీ కలిసి ఉండడం, అది కూడా మెయిన్ గా వాళ్ళ పిల్లలు ఎవరో వాళ్ళకి తెలవడానికి. కానీ ఈ రిచువల్స్ అండ్ అగ్రిమెంట్స్ పెద్దగా చేసుకునే వాళ్ళు కాదు. ఇలానే వాళ్ళకి సెట్ అయ్యే సిస్టమ్స్ ని ఫాలో అవుతూ అప్డేట్ చేసుకుంటూ టైం గడిచే కొద్దీ పాపులేషన్ ఎంత పెరుగుతూ వచ్చిందో అంతే ఈక్వల్ గా ఉమెన్ మీద మెన్ కంట్రోల్ కూడా పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే పిల్లల్ని క్యారీ చేసేది ఉమెనే కాబట్టి. ఆ తర్వాత ఎలా అయితే ట్రైబ్స్ నుంచి విలేజెస్ ఫామ్ అయినాయో, విలేజెస్ నుంచి సొసైటీస్ ఫామ్ అయినాయి, సొసైటీస్ నుంచి సివిలైజేషన్ వచ్చింది. ఈ సివిలైజేషన్ స్టేజ్ లో మ్యారేజ్ అనేది ఒక ప్రాపర్ సిస్టమ్ గా ఫామ్ అయింది. ఇద్దరు మనుషులకి సంబంధించిన విషయం ఇప్పుడు రెండు ఫ్యామిలీస్ మధ్య ఒప్పందంగా మారింది, ఒక సోషల్ కాంట్రాక్ట్ గా మారింది. రాజులు రాజ్యాలు వచ్చింది కూడా ఈ స్టేజ్ లోనే. ఇన్ ఏ రియల్ సెన్స్ రాజులు వాళ్ళ సపోర్ట్ ని పెంచుకోవడం కోసం, అలయన్సెస్ ని సంపాదించుకోవడం కోసం వాళ్ళ డాటర్స్ ని ఏ రాజుతో అవసరం ఉంటే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు విత్ ద సోల్ ఎయిమ్ ఆఫ్ పవర్. ఆ టైంలో ఎవ్వరు కూడా అమ్మాయికి ఇష్టమా కాదా, అబ్బాయి ఎట్లాంటోడు, వాడి మెంటాలిటీ ఏంది, ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు కాదు. వాడు ముసలోడైనా, ఇద్దరు ముగ్గురు పిల్లలున్నా, వీళ్ళ డాటర్ ఎంత చిన్న పిల్ల అయినా, వానికాడ పైసలున్నాయా, పవర్ ఉందా, కథం వానికే ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. సివిలైజేషన్ స్టేజ్ లో మోస్ట్లీ ఫాలో అయింది కూడా పాలిగమి సిస్టమ్. ఒక హస్బెండ్ ఇష్టం వచ్చినంత మంది భార్యలు, వాళ్ళందరూ రాజుగారికి నచ్చినట్టు సేవలు చేయాలి. మళ్ళీ అది ఒక వరం లాగా ఫీల్ అవ్వాలి. హస్బెండ్ ఏమో అతని సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఫ్యామిలీ కోసం కష్టపడాలి, సంపాదించాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఉమెన్ ని చిల్డ్రన్ ని కంట్రోల్ చేయాలి. ఇవే అప్పుడున్న రూల్స్. అయితే ఆ తర్వాత హ్యూమన్స్ అందరూ కష్టపడి చెమటోడ్చి కనిపెట్టిన కాన్సెప్టే రిలీజియన్. ఇప్పటి వరకు మ్యారేజ్ అనేది ఒక సోషల్ కాంట్రాక్ట్. రిలీజియన్ వచ్చిన తర్వాత ఒక కొత్త కలరింగ్ వచ్చింది. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒక పవిత్ర బంధం, జన్మ జన్మల బంధం. మ్యారేజ్ ని బ్రేక్ చేయడం ఒక పాపం. సో మ్యారేజ్ కి లీగల్ గా, మోరల్ గా రూల్స్ అన్ని స్ట్రాంగ్ అయిపోయినాయి. లిటరలీ పెళ్లి చేసుకోకపోవడం అనే ఆప్షన్ ఎవరు తీసుకునే వాళ్ళు కాదు. ఒకవేళ చేసుకోకపోతే మనుషుల్లా కూడా ట్రీట్ చేసేవాళ్ళు కాదు, ఇంట్లో నుంచి బాయ్కాట్ చేసేవాళ్ళు. కానీ రిలీజియన్ వచ్చిన తర్వాత మాత్రం మోనోగామి సిస్టమ్ మెల్లగా స్టార్ట్ అయింది. మోనోగామి అంటే వన్ హస్బెండ్ వన్ వైఫ్. ఇలా ఎన్ని మార్పులు వచ్చినా గానీ ఉమెన్ ని కంట్రోల్ చేసే ప్రాసెస్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఉమెన్ ని ఎప్పుడు మెన్ ప్రాపర్టీ లానే చూసేవాళ్ళు. ఉమెన్ కి ప్రాపర్టీస్ ఇవ్వరు, రెస్పెక్ట్ ఇవ్వరు, ఫ్రీడమ్ అనే మాట అసలే రానివ్వరు. ఇంత మేల్ డామినేటింగ్ వరల్డ్ నుంచి వచ్చిన నెక్స్ట్ స్టేజే మోడర్న్ స్టేజ్. బిగినింగ్ ఆఫ్ ద మోడర్న్ స్టేజ్ లో ఆల్మోస్ట్ ఇవే రూల్స్ ఉండేవి. బట్ లేటర్ ఆన్ ఎడ్యుకేషన్ పెరిగిపోయింది, లీగల్ రూల్స్ మారుతూ వచ్చినాయి. టైం గడిచే కొద్దీ ఉమెన్ కి ఓటింగ్ చేసే రైట్ కూడా వచ్చింది. తర్వాత మెల్లగా ఉమెన్ కి మెన్ కి ఈక్వల్ రైట్స్ అనే ఐడియా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మ్యారేజ్ సిస్టమ్ లో ఉన్న ఫ్లాస్ దొరకడం కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్ గా ఇప్పుడు మనం ఉంటున్నది కూడా మోడర్న్ స్టేజే. అన్ని స్టేజెస్ ఒకసారి కంపేర్ చేసి చూస్తే పవర్, మనీ, కంట్రోల్ ప్లేడ్ ద మేజర్ రోల్ ఇన్ మ్యారేజ్. పేర్ బాండింగ్ గా స్టార్ట్ అయిన మ్యారేజ్ ఒక సోషల్ అగ్రిమెంట్ నుంచి ఒక పవిత్ర బంధంగా మారింది. ఇప్పుడు అదే బంధం దాని పర్పస్ కోల్పోతూ వచ్చింది. ఎందుకంటే ఏ స్టేజ్ లో లేని ఫ్రీడమ్, కంఫర్ట్, ఆపర్చునిటీస్ ఇప్పుడు మనకున్నాయి. ఇప్పుడు లీగల్ గా మాట్లాడితే మ్యారేజ్ అనేది ఒక పర్సనల్ డిసిషన్. పెళ్లి చేసుకోవడం లీగలే, పెళ్లి చేసుకోకపోవడం కూడా లీగలే. బట్ ఇష్టం లేకుండా పిల్లలకు మ్యారేజ్ చేయడం ఇల్లీగల్. కానీ మన వాళ్ళు లీగల్ ఆస్పెక్ట్ ఫాలో అవుతారా? అవ్వరు. అలా అని వాళ్ళ మీద కేసులు ఏమైనా పడతాయా అంటే పడవు. ఎందుకంటే వాళ్ళని చేతులు కట్టేసి పెళ్లి చేయట్లేరు కాబట్టి. లీగల్ గా మాత్రమే అందరికి పెళ్లి అనేది ఒక పర్సనల్ డిసిషన్, అని రియాలిటీలో మాత్రం బ్రెయిన్ వాషింగ్ డిసిషన్. ఎన్ని లీగల్ రైట్స్ ఉన్నా, ఎంత ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినా ఇప్పటికి విన్ అవుతుంది మాత్రం కంట్రోల్. పేరెంట్స్, చుట్టాలు, సొసైటీ పిల్లల మీద చేసే కంట్రోల్. మనకి తెలియని ఏజ్ నుంచి పెళ్లి అని బ్రెయిన్ లో పెట్టి పెద్దగా అవ్వగానే వాళ్ళని చేసుకో, వీళ్ళని చేసుకో అని ప్రెజర్ చేస్తే అది పర్సనల్ డిసిషన్ అవ్వదు, అది క్లియర్లీ బ్రెయిన్ వాషింగ్. లవ్వా, అరేంజా, 25కా 30కా, జాబ్ వచ్చాకనా, ఎడ్యుకేషన్ అయిపోయినాకనా, మన క్యాస్టా వేరే క్యాస్టా, ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే పేరెంట్స్, సొసైటీ అడుగుతుంది. అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ టు గెట్ మ్యారీడ్. వీఆర్ నాట్ టేకింగ్ డిసిషన్ ఆన్ అవర్ ఓన్. కొంతమంది అనుకోవచ్చు ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తున్నారు, కంట్రోల్ చేయట్లేరు. कौन सी ऑफिस पार्टीज हैं जो 12 बजे तक खत्म होती हैं? हाथ से निकल गई है लड़की। अच्छा, तो फिर आपने क्या कहा?
मैंने कहा अगर लाइफ में दूर तक जाना है तो हाथ से तो निकलना पड़ेगा. ఇట్స్ ట్రూ. ఇంత ముందు కంటే ఇప్పుడు పేరెంట్స్ కొంచెం బెటర్ గానే ఉంటున్నారు. కానీ నా పాయింట్ ఏంటంటే, మీ పేరెంట్స్ పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా అని అడిగినప్పుడు నువ్వు ఎస్ చెప్పినా నో చెప్పినా వాళ్ళు ఒకేలా తీసుకుంటేనే అది ఫ్రీడమ్ అవుతుంది. ఎస్ చెప్తే సూపర్ అని, నో చెప్తే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి సొసైటీ గురించి లెక్చర్స్ ఇచ్చి ఎస్ చెప్పేలా చేస్తే అది ఫ్రీడమ్ అస్సలే అవ్వదు. అది మళ్ళీ బ్రెయిన్ వాషింగ్ అవుతుంది. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకరు నీకు ఫ్రీడమ్ ఇస్తున్నా అంటున్నారంటే నీ లైఫ్ లో నీకు ఫ్రీడమ్ లేదు అనే అర్థం. హస్బెండ్ అంట వైఫ్ కి ఫ్రీడమ్ ఇస్తాడంట, దానికి వైఫ్ ఏమో బెస్ట్ హస్బెండ్ ఇన్ ద వరల్డ్ అని ఫీల్ అవ్వాలంట. ఫాదరు కొడుక్కి ఫ్రీడమ్ ఇస్తాడంట, దానికి కొడుకు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలంట. మై పాయింట్ ఈస్ క్లియర్. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకే ఉంటది. ఒకరు నీకు ఫ్రీడమ్ ఇస్తున్నా అంటున్నారంటే నీకు నిజంగా ఫ్రీడమ్ లేదు అనే అర్థం. ఎనీథింగ్ దట్ కెన్ బి గివెన్ టుడే కెన్ బి టేకెన్ అవే టుమారో. స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఎప్పుడైతే సొసైటీ అడ్వాన్స్మెంట్ అవుతూ వచ్చిందో, జనాలకి ఫ్రీడమ్ వచ్చిందో, అప్పుడు డైవర్స్ రేట్స్ పెరుగుతూనే వచ్చినాయి. కానీ బ్రెయిన్ వాషింగ్ మాత్రం ఎక్కడా ఆగలేదు. డైవర్స్ అయితే రెండో పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ డైవర్స్ అయితే మళ్ళీ మూడో పెళ్లి చేసుకోవాలి, కానీ పెళ్లి మాత్రం చేసుకోవాలి, లేకపోతే బతికి వేస్ట్. బికాస్ ఇట్స్ ఎ ట్రెడిషన్. దేర్ ఆర్ మెనీ అదర్ వేస్ టు లివ్ ఎ హ్యాపీ లైఫ్. అయినా కానీ మనం మ్యారేజే చేసుకుంటాం, ఎందుకంటే అది మన ట్రెడిషన్. ఈ ట్రెడిషన్ అనే పదం గురించి మనం చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ ఈ పదం వల్ల మన తలరాతలే మారిపోతున్నాయి. ఒక అమ్మాయి నేను తాళి కట్టుకోను, ఇల్లు వదిలిపెట్టి అబ్బాయి వాళ్ళ ఇంటికి పోను, ఇదంతా నాకు ఇష్టం లేదని చెప్తే అప్పుడు పేరెంట్స్ వాడే పదమే ట్రెడిషన్. ఒకడు పెళ్లి చేసుకోనని చెప్తే వాడిని గిల్ట్ చేయడానికి వాడే పదమే ట్రెడిషన్. పెళ్లి గురించి ఒక లాజికల్ క్వశ్చన్ అడిగినప్పుడు నోరు మూయడానికి వాడే పదమే ట్రెడిషన్. మనకు నచ్చినట్టు మనం బ్రతకడానికి ఒక ట్రెడిషనే అడ్డం వచ్చినప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైం టు క్వశ్చన్ ద ట్రెడిషన్. పెళ్లి అనేది ఒక ట్రెడిషనే, తాతల ముత్తాతల నుంచి ఫాలో అయితే వచ్చినారు, అది ఫ్యాక్టే. కానీ అమ్మాయిని తక్కువ చేసి అబ్బాయిలను ఎక్కువ చూసే ట్రెడిషన్ ఉంటే ఎంత పోతే ఎంత. ఇప్పుడు మనం ఉన్న 2026 లో కూడా పాలిగమీ సిస్టమ్ ఇంకా లీగల్ గా రన్ అవుతుంది. ముస్లిం మెన్ కెన్ మ్యారీ 4 wives. ఒక ముస్లిం అమ్మాయిని మీ రిలీజన్ లో ఒక అబ్బాయి 4 అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రైట్ ఉందంట కదా, మీకు అది నచ్చుతుందా అని ఎవరైనా అడగండి. నాకు నచ్చుతుంది అని ఎవ్వరు చెప్పరు. ఆల్ దే సే ఇస్ ట్రెడిషన్. ఇదే మా బుక్ లో రాస్తుంది, మనం ఏం చేస్తామంటారు. ఒక అమ్మాయిని నీకు మీ ఇల్లు వదిలిపెట్టి రావడం ఇష్టమా అని అడగండి, నాకు ఫుల్ ఇష్టం, మా అమ్మాయి నాకు అస్సలు నచ్చరని చెప్తుందా? ఇదే కదా మ్యారేజ్ అంటే అని చెప్తుంది. ట్రెడిషన్. అమ్మాయి ఎందుకు తాళి కట్టుకోవాలి? ట్రెడిషన్. అమ్మాయి పేరెంట్స్ వదిలిపెట్టి ఎందుకు వేరే వాళ్ళ ఇంటికి పోవాలి? ట్రెడిషన్. పెళ్ళి అవ్వగానే అమ్మాయి ఇంటి పేరు ఎందుకు మార్చుకోవాలి? ట్రెడిషన్. పెళ్ళైన కాడ నుంచి మొగుడు ఏం చెప్తే అది వైఫ్ ఎందుకు వినాలి? ట్రెడిషన్. మన మూవీస్ లో అబ్జర్వ్ చేస్తే షార్ట్ ఇట్లా ఉంటది, హస్బెండ్ దర్జాగా సోఫాలో కూర్చొని ఉంటాడు, వైఫ్ ఏమో కూల్ డ్రింక్స్ కాఫీ ఇట్లా పట్టుకొని వస్తూ ఉంటది. ఇదంతా మనం నార్మల్ గా చూస్తాం. అదే ఒకసారి రోల్స్ రివర్స్ చేసి చూస్తే మన బ్రెయిన్ ఆ విజువల్ ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది నా క్వశ్చన్. డూ యూ థింక్ ఉమెన్ డోంట్ డిజర్వ్ టు సిట్ లైక్ దట్? కానీ అట్లా ఎక్కడ జరగదు. ట్రెడిషన్ అంటే ఫాలో అవ్వాలి, దట్స్ ఇట్. మనకు అదే నేర్పించినారు, అదే ఫాలో అవుతున్నాం. ఈవెన్ అబ్బాయిలకు కూడా వాళ్ళు ఉమెన్ ని కంట్రోల్ చేస్తున్నారు అన్న విషయమే వాళ్ళకి తెలియదు. ఇదంతా నార్మల్ అనే అనుకుంటారు. అమ్మాయిలు కూడా ఇదంతా నార్మల్ గానే చూస్తున్నారు. బట్ దిస్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ వాషింగ్, దిస్ ఈస్ కాల్డ్ కంట్రోల్, దిస్ ఈస్ కాల్డ్ మెన్ డామినెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రెడిషన్. పెళ్లి అనేది ఒక ట్రెడిషనే, కానీ ప్రతి ట్రెడిషన్ ఫాలో అవ్వడానికి మాత్రమే లేదు. కొన్ని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, వదిలేయాల్సి వస్తుంది, కొత్త ట్రెడిషన్స్ ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ట్రెడిషన్ ఫాలో అవ్వడానికి మాత్రమే ఉంది అనుకుంటే వి షుడ్ నాట్ ఫర్గెట్ ద షిట్టి ట్రెడిషన్స్ ఫాలోడ్ బై అవర్ యాన్సిస్టర్స్. మ్యారేజ్ స్టార్ట్ అయినప్పుడు ఉమెన్ కి ఫ్రీడమ్ లేదు, ఫోన్స్ లేవు, సోషల్ మీడియా లేదు, సర్వైవల్ కాన్సెప్ట్ తప్ప ఇంకేం పెద్దగా లేదు. ఇప్పుడు వరల్డ్ ఈజ్ డిఫరెంట్. అప్పుడు వర్క్ అయిన ట్రెడిషన్ ఇప్పుడు మనకి వర్కౌట్ అవుతుంది అనుకోవడం, డైవర్స్ రేట్స్ ఇంత పెరుగుతుంటే మన మ్యారేజ్ మాత్రం సక్సెస్ అవుతుంది అనుకోవడం మన ఇమాజినేషన్. ఇప్పటి వరకు డైవర్స్ అయిన వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి డైవర్స్ అయ్యే ప్రాబబిలిటీ సేమ్ ఉంటది. అదే పాత్ర పోయి మేము స్పెషల్ అని ఫీల్ అవ్వడం సైకాలజీలో ఇల్యూజన్ ఆఫ్ యూనిక్నెస్ అంటారు. డిస్క్రిమినేటెడ్ సిస్టమ్ ని ఎంత ఇష్టంగా ఫాలో అయినా 2 people under 1 roof cannot be happy. Finally, I want to conclude with one statement. Marriage is not a necessity. It's a tradition.
నాట్ ఎవ్రీ ట్రెడిషన్ డిజర్వ్స్ టు బి ఫాలోడ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మ్యారేజ్ అనేది ఒక హ్యూజ్ సబ్జెక్ట్. ఈ వీడియో జస్ట్ బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ మ్యారేజ్ గురించి ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, నా ఛానల్ పేరు ట్రూత్ ఇంజెక్షన్ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు నచ్చిన మనుషులకు షేర్ చేయండి. నచ్చకపోతే ఏదో ఒక రోజు నాకు పెళ్ళి అవ్వాలని శాపం పెట్టి వదిలేయండి.